హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు చీరాల లోకల్. ఎలా ఉన్నారు మామ? ఫైనా? ఒకటోసారి, ఫైనా? రెండోసారి, ఫైనా? మూడోసారి కూడా ఫైన్ అంటున్నారు. ఎంత ఫైన్ కట్టేశారండి? ఓకే. కంటెంట్‌లోకెళ్ళిపోదాం. ఈరోజు 'బిగ్ బాస్' అనాలిసిస్ డే 4. నిన్న ఎపిసోడ్ చూసి చాలా మందికి చాలా ఒపీనియన్స్ మారొచ్చు. అలా నాకు ఒపీనియన్స్ మారాయి అని ఫ్లిప్ కొట్టే పర్సన్ గాదు నేను. నాకైతే ఏ ఒపీనియన్స్ మారలేదు. నా ఒపీనియన్ అలాగే ఉన్నాయి. ఫస్ట్‌లీ నిఖిల్ గురించి మాట్లాడుకుందాం మామ. యాహ్! నిఖిల్ గేమ్ స్టార్ట్ చేసాడు మామ. ఫిజికల్ గేమ్ గాదు. మైండ్ గేమ్. గురూజీ డైలాగ్ ఒకటుంది. ఎక్కడ నెగ్గాలో గాదు. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. నిన్న నిఖిల్‌ని చూస్తే నాకదే డైలాగ్ గుర్తొచ్చింది. 2 డేస్ నుంచి ఫుల్ అగ్రెషన్‌గా ఉన్నాడు. మరి నిన్న ఎందుకయ్యాడో, ఎలా అయ్యాడో తెలీదు గానీ ఎమోషనల్ అయ్యాడు. అది ఎవరి కోసం? విష్ణువు కోసమా? మణికంఠ కోసమా? నిజంగా మణికంఠని సపోర్ట్ చేయడానికే తీసుకున్నాడంటావా మామ? నాకేదో తేడా కొట్టేస్తుంది. అంటే 2 డేస్ నుంచి మనం చూసిన మనిషి అలా లేడు గదా! సడెన్‌గా ఎమోషనల్ అయిపోయి తనెవరు తీసుకోరు. తన కోసం నేను స్టాండ్ తీసుకున్నాను. ఇలా కొంచెం డిఫరెంట్‌గా మాట్లాడేసరికి డౌటొచ్చింది. నాకెందుకో మైండ్ గేమ్ లానే ఉంది మామ. చూద్దాం. ఇకపోతే మణికంఠ మామ. నిన్న మణికంఠ, విష్ణుప్రియ బాగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు మామ. ఒరేయ్! ఇంత గొడవయింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఏం జరగనట్టు నార్మల్ అయిపోయి చక్కగా కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అంటే నిన్న జరిగింది అబద్ధమా? ఈరోజు చూస్తుంది అబద్ధమా? సరేలే వాళ్ళు సర్వైవ్ అవ్వాలి. ఏదైనా చేస్తారు. చూద్దాం. అండ్ మణికంఠ ఫిక్స్ అయిపోయాడు మామ. ఈ వీక్ బయటికెళ్ళేది నేనే అని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయాడు. ప్రతిదానికి నేను బయటికెళ్ళాక ఏం చేయాలి? 2 డేస్ తర్వాత ఎలా ఉండాలి? అని ఏవో కాలిక్యులేషన్స్ చేసుకుంటున్నాడు. ఎందుకు అంత థింకింగ్ బ్రో? ఎంజాయ్ ద మూమెంట్ అండ్ ఫోకస్ ఆన్ ద గేమ్. అప్పుడే గివ్ అప్ ఇచ్చేస్తే ఎలా? చెప్పలేం. నీలాంటి వాళ్ళని మాక్సిమం వీక్స్ పుష్ చేస్తారు మన తెలుగు ఆడియన్స్. అంటే తెలుగు ఆడియన్స్ కాదులెండి. అక్కడ కొన్ని చిన్న చిన్న మ్యాజిక్స్ జరుగుతాయి. అప్పటి వరకు నువ్వు ట్రై చేయాలి గదా! ఏంటి బ్రో నిన్నేమో ఎలిమినేట్ అయిపోతాడని చెప్పావు. ఈరోజేమో నువ్వే గివ్ అప్ ఇవ్వద్దు అంటున్నావేంటి అనుకోవద్దు. మాక్సిమం ఈ వీక్ అయితే మణికంఠ ఎలిమినేట్ అనుకుంటున్నా బ్రో. కరెక్ట్ అయిందనుకో కామెంట్ జేయండి. రాంగ్ అయిందనుకో మామ రాంగ్ మామ అని కామెంట్ జేయండి. అండ్ నెక్స్ట్ 'నైనిక' గురించి మాట్లాడుకోవాలి మామ. అబ్బా! ఎంత క్యూట్‌గా ఉంది మామ. నాకు జనరల్‌గా 'నైనిక' నచ్చదు మామ. కానీ 2 డేస్ నుంచి మంచి వైబ్స్ వస్తున్నాయి. హౌస్‌లో గూడా ప్రతి ఒక్కళ్ళు 'నైనిక.' ఏ విషయంలో అయినా 'నైనిక' టాపిక్ కన్ఫర్మ్‌గా వస్తుంది. అది టాస్క్ విషయంలో అవని, డెసిషన్ మేకింగ్‌లో అవని, లాజికల్ థింకింగ్‌లో అవని ప్రతి దాంట్లో 'నైనిక' మార్క్ కనిపిస్తుంది. 'స్పైడర్‌లో' అంటాడు గదా! భయం అది పుట్టించిందెవరు? మేము. అన్నట్టు 'నైనిక' ప్రతి దాంట్లో తన మార్క్ చూపిస్తుంది మామ. ఇలాగే క్యూట్‌నెస్‌తో ఇంకొంచెం షార్ప్‌నెస్‌తో గేమ్‌లో దూసుకుపోవాలి మామ. సరే తరలే. ఎన్నెన్నో అనుకుంటాం. అన్ని జరుగుతాయి ఏమిటి? అండ్ నెక్స్ట్ 'సోనియా' మామ. నిన్న నిఖిల్, సోనియా ఎంత తిట్టుకున్నారు మామ. ఈరోజు అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారు. ఫ్రెండ్స్ అంటే నార్మల్ ఫ్రెండ్స్ గూడా గాదు మామో. క్లోజ్ ఫ్రెండ్స్ అంట. చీఫ్ క్లాన్ సెలక్షన్స్ టైమ్‌లో ఏదో డైలాగ్ చెప్పింది మామ. పులి అని. 2 డేస్ ఆగమ్మా. నువ్వు పులో, పిల్లో మేం జెప్తాం. అరే! మణికంఠ మీద ట్రోల్స్ చేస్తున్నారు. అసలు నెగెటివ్ క్యారెక్టర్ ఇక్కడుంది మామ. తన మీద చేయండి మామ ట్రోల్స్. అంటే వస్తున్నాయి అనుకో నాట్ ఎనఫ్. ఇంకా కావాలి. వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఎ లాట్ సార్. సరేలే అసలే విలన్స్‌కి ఫ్యాన్స్ ఎక్కువంట. 'గబ్బర్ సింగ్‌లో' చూసా. మనకెందుకొచ్చిన గోల. అండ్ నెక్స్ట్ 'విష్ణుప్రియ' గురించి మాట్లాడాలి మామ. తను కావాలనే చేస్తుందో, కళ్ళు మూసుకొని చేస్తుందో తెలీదు గానీ, నిన్న 2 డేస్ నీతోనే ఉండి, నిన్ను బ్లేమ్ చేసి ఎళ్ళాడు. ఈరోజు నువ్వెళ్లి వాడి పక్కనే కూర్చొని వాడితోనే మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ అని తిరుగుతున్నారు. ఏంటి మామ ఈ లాజిక్ నాకర్థం కావట్లేదు. అసలు వాడు గాదు, నువ్వు మైండ్ గేమ్ ఆడుతున్నావా అని డౌటొస్తుంది మాకిక్కడ. అంతేలే అసలు తనని తీసుకున్న పర్పసే వేరు మామ. అదైతే తను గట్టిగానే ఫుల్ ఆఫ్ చేస్తుంది. అండ్ 'ఆదిత్య ఓం' గురించి మాట్లాడాలి మామ. నాకు చాలా ఒబీడియంట్‌గా ఉన్నాడు అనిపించింది మామ. గోల్ కీపింగ్ టైమ్‌లో మాత్రం పాపం కంట్రోల్ చేయలేకపోయాడు. ఫస్ట్ 2 బాల్స్ అయితే 'అర్జున్ రెడ్డిలో' డైలాగ్ ఉంటుంది గదా! నువ్వు గోల్ కొట్టు బల్మట్టా సర్కిల్లో బట్టలు ఇప్పి తిరుగుతా. అదే డైలాగ్ గుర్తొచ్చింది మామ. పాపం థర్డ్ బాల్‌కే సరే తరలే. ఎన్నెన్నో అనుకుంటాం. అన్నట్టు సైలెంట్ అయిపోయాడు. తను ఏదో ట్రై చేస్తున్నాడు గానీ వర్క్ అవ్వట్లేదు మామ. మాక్సిమం చూద్దాం ఇంకా చాలా వీక్స్ ఉన్నాయి గదా! అండ్ 'అభయ్' మామ. 'అభయ్, నిఖిల్' మంచి ఫ్రెండ్స్ అయ్యేలా ఉన్నారు మామ. వాళ్ళిద్దరిని చూస్తుంటే లాస్ట్ సీజన్‌లో 'మెహబూబ్' అండ్ 'సోహెల్' ఉండేవాళ్ళు గదా! అలా కనిపిస్తున్నారు మామ. వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ బిల్డ్ అయ్యేలా ఉంది. ఇద్దరి అండర్‌స్టాండింగ్ లెవెల్స్ కూడా చాలా బావున్నాయి. 'అభయ్' గురించి నిన్న ఎపిసోడ్‌లో గూడా మనం మాట్లాడుకున్నాం. తన దగ్గర నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం మామ. ఎందుకంటే తను చాలా యాక్టివ్ పర్సన్ అని విన్నా నేను బయట గూడా. సో, ఇంట్లో కొంచెం వైబ్ తగ్గింది. అండ్ తన గోల్ కీపింగ్ టైమ్‌లో గూడా ఎంత అగ్రెసివ్‌గా ఆడాడు మామ. ఒక్క గోల్ గూడా కొట్టనివ్వలేదు.
ఇంకొంచెం లిమిట్స్ ని పుష్ చేసి గేమ్ ఆడితే బాగుండిద్ది అనుకుంటున్నామా. అండ్ నబీల్ గురించి పెద్దగా మాట్లాడుకునేది లేదు గానీ తనని చూసి చాలా ఎక్స్పెక్ట్ చేసాం మావా. ఒక రాహుల్ సిప్లిగంజ్ టైప్ లో మంచి వైబ్స్ ఇస్తాడేమో అనుకున్నా గానీ ఏందో చాలా డల్ గా కామ్ గా సైలెంట్ గా ఉంటున్నాడు. మేబీ ఇదే తన గేమ్ ప్లే ఏమో, ఇలాగే ఫిక్స్ అయ్యి వచ్చాడేమో తెలియదు గానీ ఇంకొంచెం యాక్టివిటీస్ పెంచి అందరితో బాగా మింగిల్ అవుతూ కొంచెం జెల్ అవుతూ ఉంటే మేబీ ఆ ఇంపాక్ట్ తీసుకురావచ్చు మావా. రిమైనింగ్ సీత, బేబక్క, ప్రేరణ ఏదో ఉన్నారంటే ఉన్నారు అంతే. వాళ్ళ వల్ల పెద్ద కంటెంట్ జనరేట్ అవ్వట్లేదు. మనకి అంత ఎంగేజింగ్ గా ఏం లేదు. అండ్ అందరూ మణికంఠ దగ్గరికెళ్ళి తనేదో కోల్పోయినట్టు, తన లైఫ్ లోనే ఫెయిల్ అయిపోయినట్టు మోటివేషన్స్ ఇస్తున్నారేంటి మావా. అరే ఎవరికి తెలుసు తన గేమ్ ప్లే ఏమో అది. అండ్ ఇంకో విషయం ఏంటంటే అసలు బాత్రూమ్ గురించి డిస్కషన్ ఏంటి మావా. నామినేషన్స్ టైమ్స్ లో ఏ పాయింట్ రేస్ చేసినా ఇది నేషనల్ టీవీ, నువ్వు నన్ను ఎందుకు అలా పోర్ట్రేట్ చేస్తున్నావు, అందరూ చూస్తారు అని ఏదేదో అంటారు కదా. మరిప్పుడు చూడట్లేదా? అరే బాత్రూమ్‌లో అది పోయింది, ఇది పోయింది. బాత్రూమ్ గురించి డిస్కషన్ ఎందుకు మామ అసలు? సరేలే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనన్నట్టు ఏం మాట్లాడినా తప్పే. అండ్ శేఖర్ భాష. అమ్మో! తన గురించి మాట్లాడుకోపోతే అసలు కడుపు నిండా తిని డెజర్ట్ మిస్ చేసినట్టే. తనను తీసుకుందేమో కాంట్రోవర్సీ కోసం. కానీ తనేమో కాంట్రోవర్సీయే లేకుండా కామ్‌గా, సైలెంట్‌గా ఉంటున్నాడు. అప్పుడప్పుడు వాయిస్ రైజ్ చేస్తున్నాడనుకోండి. కాకపోతే సరిపోవట్లేదు మావ. తన దగ్గర నుంచి బాలకృష్ణ మూవీలో క్లైమాక్స్ రేంజ్ ఫైట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే తనేమో 'సంపునేష్ బాబు' మూవీలో ఫస్ట్ ఫైట్‌లా చేసేస్తున్నాడు. శేఖర్ భాష దగ్గర నుంచి చాలా కంటెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం మావ. చూద్దాం ఇంకా టైం ఉంది గదా. ఇంకా మాట్లాడుకోవాలంటే 'యష్మి' గురించి మాట్లాడుకోవచ్చు మామ. తనని చూసినప్పుడు చాలా క్యూట్‌గా ఉంది. ఈ సీజన్‌కి మంచి అట్రాక్టింగ్ బ్యూటీ అయిద్దేమో అనుకున్నాం కానీ రోజు రోజుకి డల్ అయిపోతుంది మామ. తన క్యారెక్టర్ గాని, తన బిహేవింగ్ గాని అస్సలు. అండ్ నిఖిలు తను మంచి ఫ్రెండ్స్. ఇంతకుముందు సీరియల్స్‌లో గూడా కలిసి యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య మంచి బాండ్ ఉందని నేను విన్నా. కానీ వాళ్ళేమో హౌస్‌లో అసలు ఎవరు పరిచయం లేనట్టు, ఇద్దరికీ తెలియనట్టు చాలా యాక్ట్ చేస్తున్నారు మావ. ఇది 'బిగ్ బాస్' రాసిన స్క్రిప్టో, వాళ్ళు రాసుకున్న స్క్రిప్టో తెలీదు గానీ బాగా యాక్ట్ చేస్తున్నారు. అంతేలే ఎంతైనా యాక్టర్స్ గదా. చూద్దాం యాక్టింగ్ కంటిన్యూ చేస్తారో లేదా మణికంఠలాగా ఐ వాంట్ టు బి ఎ ట్రాన్స్‌పరెంట్, నేను ఓపెన్‌గా ఉండాలి అని మధ్యలోనే ఓపెన్ అప్ అయిపోతారు. ఇది మామ ఈ ఎపిసోడ్‌కి. ఇంకా ఎక్కువ మాట్లాడానంటే అనాలిసిస్ కాస్త రోస్టింగ్ అయ్యేలా ఉంది. థాంక్ యూ ఫర్ నౌ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 'చీరాల లోకల్'.